విజయవాడలో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమ్మ నాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పండుగ సంక్రాంతి పండుగని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఈరోజు భోగి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మనం విజయవాడలోని రామరపాల్లో ఉన్నాము. సంక్రాంతి పండుగ అంటే మొదటగా గుర్తొచ్చేది కోడి పందేలు. అటు గోదావరి జిల్లాలతో పాటు ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున బర్రెలను కోడి పందేల కోసం ఏర్పాటు చేశారు. భోగి రోజు ఉదయం 9 గంటల నుంచే ఈ యొక్క కోడి పందేలు అయితే ప్రారంభమయ్యాయి. పూర్తిగా కత్తి కట్టకున్నట్ల ఈ కోడి పందాలను అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి రామరపాల్లో చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి ఈ కోడి పందాలు చూసేకి వచ్చినటువంటి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. వందలాది మంది ఈ బరి దగ్గరకు వచ్చి ఈ యొక్క కోడి పందాలను అయితే వీక్షిస్తున్నారు. ముఖ్యంగా కోడి పందాలు అంటే సంక్రాంతికి గుర్తొస్తున్నాయి కాబట్టి ఈ సంక్రాంతికి వివిధ ప్రాంతాల నుండి వస్తుంటారు. దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారు ఎప్పుడూ కలుసుకోకపోయినప్పటికీ ఈ సంక్రాంతి పండుగ మాత్రం తప్పనిసరిగా కలుసుకుంటారు. పిండి వంటలు చేసుకుని సంతోషంగా తమ యొక్క అభిమానాన్ని అన్నది చాటుకుంటారు. ముఖ్యంగా 3 రోజుల పాటు సాగేటువంటి ఈ పండుగలో ఈ మొదటి రోజు భోగికి మహిళలంతా తమ ఇళ్ల ముందు ముగ్గులు వేసి తమ ఆనందాన్ని తమ బంధువులతోనూ స్నేహితులతోనూ పంచుకుంటున్నారు. ముఖ్యంగా ఈ పండుగకి జరిగేటువంటి ఈ కోడి పందేలకు మాత్రము తెలంగాణతో పాటు చెన్నై, కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ బరుల దగ్గరికి వచ్చి తమ యొక్క ఆనందాన్ని పంచుకుంటూ ఈ యొక్క కోడి పందాలను అయితే వీక్షిస్తారు. కోడి పందాలు కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలు లోబడి అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ కోడి పందాల దగ్గరికి వచ్చినటువంటి వారికైతే మాత్రం ఇక్కడ కృష్ణా జిల్లా రుచులు చూపించడానికి పెద్ద ఎత్తున వంటకాలు అయితే చేస్తున్నారు. పిండి వంటలతో పాటు వెజ్ తినే వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ అయితే ఈ యొక్క బర్రెల దగ్గర అయితే ఏర్పాటు చేశారు. దాదాపు ఒక్కొక్క బరిని 50 ఎకరాల నుంచి 60 ఎకరాల విస్తీర్ణంలో అయితే చేశారు. దాదాపు ఒక 15 నుంచి 20 రోజుల ముందు నుంచి ఈ యొక్క బర్రెలన్నింటినీ కూడా సిద్ధం చేశారు. బర్రెల దగ్గర ఏదైతే బరి నిర్వహించేటువంటి ప్రాంతం ఉందో ఈ బరి నిర్వహించేటువంటి ప్రాంతాన్ని కూడా మొత్తం అంతా మెరక చేసి దీన్ని అయితే చేశారు. మొత్తం గరిసి వేసి ఈ ప్రాంతాన్ని అయితే చేశారు. మనతో కొంతమంది నిర్వాహకులు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా సంక్రాంతి అంటే కోడి పందాలు అయితే గుర్తొస్తాయి, ఎలా నిర్వహిస్తున్నారు? సంక్రాంతి సంబరాలు మన సంస్కృతి సాంప్రదాయ ప్రకారంగా ఈ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో మరింత ఆప్యాయంగా మంచి సాంప్రదాయ సంస్కృతి ఇక్కడ ప్రజలు లేడీస్, ఫ్యామిలీస్ అందరూ జయంతి వీల్స్ అన్నీ పెట్టడం జరిగింది. ఇక్కడ గ్రామ పెద్దల సహకారంతో చాలా అన్యూనంగా ప్రజలు సంస్కృతిని బాగా ఆస్వాదిస్తున్నారు. ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా మన సాంప్రదాయం బాగా పాటిస్తున్నారు. ఎక్కువగా ఈ కోడి పందాలు చూసేకి ఏ ప్రాంతాల నుండి వస్తూ ఉంటారు? మా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఎక్కువగా వస్తారు. హైదరాబాద్ సైడ్ నుంచి చాలా జనం వస్తారు. అయితే ఈ కోడి పందాలు చూసేకి కేవలము మన రాష్ట్రం నుండి కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా ఎక్కువ మంది వస్తారు. మరికొంతమంది నిర్వాహకులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా నిర్వహిస్తున్నారు ఈ యొక్క కోడి పందాలని? ముఖ్యంగా చెప్పండి సార్, ఎట్లా అనిపిస్తుంది సార్? ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి అంటేనే కోళ్ల పందాలు, గంగిరెద్దులు, గాలిపటాలు ఇవన్నీ ఎగరేసే కార్యక్రమాలు ఉంటాయి. అలాంటి దీంట్లో సందర్భంగా ఈరోజు రామరపడ గ్రామంలో పెద్ద ఎత్తున కిందటి సంవత్సరం కంటే మెరుగ్గా ఇంకా గొప్పగా రామరపడ గ్రామంలో చేయడం జరుగుతుంది. దీనికి సహాయ సహకారం అందించిన అన్నిటికీ మా టీవీఆర్ బాబు అందరితో పాటు అందరికీ చాలా గ్రాండ్గా అందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ ఏది కావాలంటే అన్ని రకాలుగా అన్ని సహాయ సహకారాలు అందిస్తూ దీంతోపాటు కోడి పందాలు అనేది సంక్రాంతి పండుగలో భాగంగా కాబట్టి మాత్రమే కానీ ఇవన్నీ రంగుల పందాలు, రంగురాట్నాలు అనే కానీ చిన్నపిల్లల కోసం అని చెప్పి రంగురాట్నాలు, రంగుల పోటీల పందాలు అన్ని రకాలుగా అందరికీ కావాలంటే భోజనాలు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ వచ్చి ఫ్యామిలీతో వచ్చి ఈ కార్యక్రమం చక్కటి వాతావరణంలో ఇలాంటి కార్యక్రమాలు అందరినీ చుట్టాలు, ఊరి నుంచి వచ్చిన చుట్టాలు అందరూ ఏ రకాల వంటల్ని ఇక్కడ రుచి చూపించబోతున్నారు ఇక్కడికి వచ్చేటువంటి వారికి? రాగి సంకటి ఉంది, ముఖ్యంగా నాటుకోడి మాంసం, తర్వాత మటన్ దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. దీంట్లో ప్రత్యేకంగా రాగి సంకటి, తలకాయ మాంసం అనేది ప్రత్యేక ఆకర్షణగా మిగులుతుంది. ఇక గారెలు ఇవన్నీ కామనే కాబట్టి సంక్రాంతి పండుగ అంటే ఈ భోజనాలు తిన్నవాళ్ళు కూడా అందరూ చాలా బాగున్నాయి అన్నారు. అది
సో మొత్తానికి చూసుకుంటే ఈ యొక్క బరిలో గెలుపొందినటువంటి కోడి పందేలు ఎవరైతే నిర్వహిస్తున్నారో వారి యొక్క యజమానులు ఉన్నారో వాళ్ళకి కూడా పందేలో గెలిచినటువంటి వారికి బైకులు కూడా బహుమతులుగా ఇస్తున్నారు. హోండా బైకులు, దీంతో పాటు బుల్లెట్ బైకులను కూడా ఈ యొక్క బరిలో గెలుపొందినటువంటి వారికి ఇస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ 3 రోజుల పాటు వైభవోపేతంగా ఈ యొక్క సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తామని అయితే నిర్వాహకులు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సైదర్తో కృష్ణమాడి, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.